మారిపోయింది. ఆవిడ చాలా చాలా మారిపోయింది. ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన కుటుంబం మొత్తాన్ని తనే రోడ్డు పాలు చేసుకునే అంతలా మారిపోయింది. ఇంతకాలం జనాలందరి దృష్టిలో ఎంతో గొప్ప స్థానంలో ఉండి ఇప్పుడు ఒక్కసారిగా కుప్ప కూల్చుకున్నట్టు కూల్చుకుంది. పల్లెటూరి జనం నిందించేంత వరకు దిగజారిపోయింది. అవని, అమ్మవారు నీ దగ్గరికి చేరింది అంటే నువ్వే నిజమైన భక్తురాలివి. ఇప్పుడు నువ్వు ఈ ముక్కు పుడకని ధరించడానికి అర్హురాలివి. తీసుకో. అక్క, అమ్మవారు అనుగ్రహించి ఇంటికొచ్చింది కదా అని అవకాశం తీసుకుంటే మనం కూడా ఆ నిహారిక వాళ్ళలా స్వార్థపరులం అయిపోతాం. అలా వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటావు? తీసుకుంటాను. ఇంతకు ముందు మనం ఎప్పుడు పల్లెటూరు వెళ్ళినా తిరిగి అమ్మవారితో ఇంటికి వచ్చేవాళ్ళం. మొదటిసారి అమ్మవారిని వదిలొచ్చాం. నాకు చాలా కంగారుగా ఉంది వేద. వేదవతి అత్త ఏ అహంకారంతో అయితే అమ్మవారిని వదులుకుందో అందుకు తగ్గ శిక్ష వాళ్ళకి పడుతుంది. ఆ ఇంట్లో ఏదో కీడు జరగబోతోంది. ఏం ఆలోచిస్తున్నావురా? పల్లెటూరి జాతరలో అందరి ముందు అవనికి తాళి కట్టేస్తాను, కోడలిగా ఇంటికి తీసుకొని వచ్చేస్తాను, కోడలిని హారతితో ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు అని చెప్పావు కదా. అన్నీ నేననుకున్నట్టే జరుగుతాయి అనుకున్నాను. పూజ అయిన వెంటనే తాళి కనిపించకుండా పోయింది. లెటర్ కాలిపోయింది. ఇప్పటికైనా నీ తప్పుని నువ్వు తెలుసుకున్నావా? తప్ప కాదా మరి? నువ్వు చేస్తున్నది తప్పు అని ఆ అమ్మవారే అలా జరిపించింది. అవని ఇంకా నీకు దక్కదు. అమ్మవారు నీకు అవకాశం ఇవ్వదు. ఇక నువ్వు అవని గురించి ఆలోచించడం మానుకో. కుదిరితే ఆ ఇద్దరిని కలపడానికి ప్రయత్నించు. మీ ఫ్రెండ్ సత్య గారిని మీరందరికీ పరిచయం చేశారు కదా, అతని జేబు నుంచి కింద పడింది. ఒక్క అవకాశం మిస్ అయిందని నా ప్రయత్నాన్ని ఎలా మానుకుంటానమ్మా? అవని నా జీవితంలోకి తెచ్చుకునేంత వరకు నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా బుద్ధి రావడం లేదన్నమాట. అవనికి నా ప్రేమ గురించి తెలియజేయాలి. అవనిని పెళ్లి చేసుకోవాలి. శ్రీకర్ నుంచి అవనిని దూరం పెట్టి అవనిని ఆనందంగా ఉంచాలి. ఇంత జరిగిన తర్వాతైనా మారతావని అనుకున్నాను గాని ఇంకా నీలో మార్పే కనిపించడం లేదు.
నాలో ఎటువంటి మార్పు రాదు. ఇక నీ కర్మ. అవనికి కడుదామనుకున్న తాళి ఏమైనట్టు నాకు అర్థం కావడం లేదు. అది ఎవరికి దొరికిందో తెలియడం లేదు. సత్య, ఏంటి తాళి అంటూ ఏదో మాట్లాడుతున్నావు? సహలా, అదేం లేదే. దీని గురించేనా? మన ఇంటి పరిస్థితి తాళపత్ర గ్రంథాల్లో తెలుసుకుందామనా? అందుకే అయ్యుంటుంది. పరిస్థితి ఏంటో ఫోటో కింద పడి పగిలినప్పుడే మీరు అంచనాకి రావాలి కదా. మళ్ళీ ఈ ప్రయత్నం ఎందుకు? మనం ఊహించుకునేదానికి ఇందులో ఉండేదానికి చాలా తేడా ఉంటుంది పెద్దిరాజు. ఏమండి, మీరు సిద్ధేశ్వర స్వామి వారికి ఫోన్ చేయండి. ఆయన నెంబర్ కలవడం లేదు వేద. పుణ్యక్షేత్రాలను దర్శించుకుని ఇంకా రాలేదేమో. ఆయన లేకపోవడమే మంచిదిలేనన్నా. ఎందుకురా? తాళపత్ర గ్రంథాలని చదివే కదా ఆయన అక్షయ్ జననం గురించి ఓ రేంజ్లో హైప్ ఇచ్చాడు. ఏమైంది? అక్షయ ఇంటి వారసురాలు కాదని తేలింది.